హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో ఒక మంచి స్నాక్ రెసిపీని చూద్దామండి. ఇది నేను సొరకాయ పైన పొట్టు ఉంటుంది కదా, దాంతోటి ప్రిపేర్ చేస్తున్నాను. తొక్కే కదా అని తీసి పడేయకండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు దాన్ని మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. పైన పీల్‌ని కూడా మనం మంచి స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి వెరైటీ చేసుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగో దాన్ని మనం వేస్ట్‌గా పడేస్తాం కదండీ! కానీ మంచి ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చేస్తారు. మీరింక పడేయమన్నా పడేయరండి. అంత టేస్టీగా, చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంక మనం ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. ఒక స్పూన్ వరిపిండి వేసుకోవాలి. ఒక చిటికెడంత వాము వేసుకోవాలి. ఆ తర్వాత అందుట్లోకి కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కస్తూరి మేతి తీసుకొని కొంచెం క్రష్ చేసుకొని అందుట్లోకి వేసుకోవాలనమాట. డైరెక్ట్‌గా వేసుకోకుండా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి స్పూన్ తోటి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇదెందుకంటే పైన కోటింగ్ కోసం అని చెప్పేసని మనం బజ్జీల పిండిలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత అందుట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి. ఒక చిటికెడొచ్చేసి పసుపు వేసుకోవాలి. ఇందుట్లోకి మనం వంట సోడా ఏమి యాడ్ చేయట్లేదండి. జస్ట్ ఇంతవరకే. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం బజ్జీల పిండి ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు సొరకాయ ఉంటుంది గదండీ! మంచి లేతకాయ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ముదురుదైతే అసలు తీయటానికి కూడా రాదండి. పైన పీల్ రాదు కదా! కొంచెం లేతకాయ తీసుకున్నాను. జస్ట్ పైన వరకే కొంచెం లైట్‌గా తీసేసానండి. గ్రీన్ వరకే. మిగతాదంతా అట్టానే ఉంచేసాను. మామూలుగా మనం పీల్ తీసినట్టు మొత్తం తీయలేదండి. ఇది కొంచెం మనం అట్లా రౌండ్‌గా వచ్చేలాగా మనం చాపర్ తోటి కొంచెంగా తీసుకోవాలండి. కొంచెం లైట్‌గా ప్రెస్ చేసి తీయటం వల్ల మనకదంతా మంచిగా వస్తుంది. దాన్నిప్పుడు మనం వీడియోలో చూపించిన విధంగా రౌండ్‌గా చుట్టుకోవాలి. చూసారు గదా! పల్చగా వచ్చింది. దాన్నిట్లా రౌండ్‌గా చుట్టుకొని, అక్కడ పక్కన పెట్టుకోకుండా కొంచెం వాటరున్న బౌల్‌లోకి వేసుకోవాలి. ఎందుకోసమంటే, అది స్టిఫ్‌గా అవుతుందనమాట. వాటర్‌లో వేసుకోవటం వల్ల గట్టిగా ఉంటుంది. ఎందుకంటే, మనం అది పిండిలో డిప్ చేసి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా సేమ్ అలానే ఉంటుందనమాట వాటర్‌లో వేయడం వల్ల. ఇప్పుడు మిగతాయి కూడా అలాగే సేమ్ ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు గదా! అదెక్కడ మధ్యలో కట్ అవ్వట్లేదు. ఎందుకోసమంటే అది లేత సొరకాయ కాబట్టి అలా వచ్చిందనమాట. ముదురుదైతే అలా రాదండి. మధ్యలోనే కట్ అయిపోతుంది. మిగతాయన్నీ ఇలాగే ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! ఇట్లా పలచగా రోల్ చేసుకొని మొత్తం ఆ వాటర్‌లో వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఒకసారి ప్రిపేర్ చేసి పిల్లలకిస్తే వాళ్ళు గూడా చాలా వెరైటీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే రౌండ్‌గా ఉన్నాయి, రింగ్స్ లాగా చాలా బాగున్నాయి అని చెప్పేసని ఫీల్ అవుతారు. మనం కూడా ఆ పైన పీల్ పడేస్తాం కదండీ వేస్ట్‌గా. మేమైతే పీల్ పడేయమండి. చట్నీ చేసుకుంటాం మేము పైన పీల్ తీసేసినప్పుడు. ఈసారి నేను ఇట్లా స్నాక్ లాగా ప్రిపేర్ చేశానండి. కొంచెం వెరైటీ కోసం అని చెప్పేసని. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ పైన. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత వీటిల్ని అందుట్లోకి డిప్ చేసుకొని ఒకసారి పిండిలోకి మంచిగా డిప్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే. పిండిలోకి నేను ఇవన్నీ మసాలాలు ఎందుకు యాడ్ చేశానంటే, సొరకాయకి ప్రత్యేకించి వేరే టేస్ట్ ఏమి ఉండదండి. అది కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది కదా! అది మన స్నాక్‌లాగా స్వీట్‌లాగా తింటే బావుండదని చెప్పేసని కొంచెం స్పైసెస్ యాడ్ చేశానండి పైన కోటింగ్‌కి. మీకు నచ్చితే కారం అవన్నీ వేసుకోండి. లేకపోతే లేదండి. కానీ వేసుకుంటేనే బావుంటుంది. లోపల కొంచెం స్వీటీగా పైన కొంచెం ఘాటు ఘాటుగా తింటూ ఉంటే చాలా బావుంటుందనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి కూడా. ఇవన్నీ అందుట్లోకి వేసుకొని, మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని, రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! వెరైటీగా కనిపిస్తున్నాయి కదా! చూడటానికి కూడా రింగ్స్ లాగా. చాలా బావుంటాయండి. కొంచెం స్వీట్‌గా, కొంచెం ఘాటు ఘాటుగా టీ టైమ్ స్నాక్ లాగా చాలా బావుంటుందనమాట. మనం ఏది వేస్ట్ చేసుకోకూడదు కదండీ! మనం చాలా కాస్ట్ పెట్టి కూరగాయలు కొనుక్కొస్తాము. పైన పీలు కూడా పడేయకుండా ఇట్లా వెరైటీగా ఏదైనా ఐడియాస్ తోటి ప్రిపేర్ చేసుకోండి. నాకైతే ఇవి బాగా నచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు కూడా నచ్చుతాయండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేరే ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ఎందుకంటే ఫ్రై అయిపోయాయి కదా! అందుకోసం అని చెప్పేసని ఇది అసలు ఆయిల్ కూడా లాగలేదండి. చాలా మంచిగా ఫ్రై అయిపోయాయి. చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ! చాలా బాగున్నాయని చెప్పేసని. టేస్ట్ కూడా చాలా బావుందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్‌ని విజిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.